బాలయ్య కెరియర్లో అఖండ సినిమా చాలా ప్రత్యేకం. నటన విషయంలోనూ, రికార్డుల విషయంలోనూ ఆ సినిమా బాలయ్య కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ఆ సినిమాకి సీక్వెల్గా అనగానే ఫ్యాన్స్లో కూడా భారీ అంచనాలు. అసలు బాలయ్యని ఈసారి ఎలా చూస్తామో అనే ఉత్కారం కనిపిస్తుంది. ఇక దీనికి తగ్గట్లుగానే ట్రైలరు, సాంగు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బాలయ్య సినిమాని భూతద్దంలో పెట్టి చూడడం, లాజిక్స్ వెతకడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కూడా బాగా తెలుసు. ఎందుకంటే అసలు థియేటర్లోకి వచ్చేదే బాలయ్య వేసే స్టెప్పులు, ఆ మాస్ ఎలివెన్సు, డైలాగ్సు. ఆయన యాక్షన్ చూడడానికి. ఇక ఇందులో ఇది ఇలా ఉంది, అది అలా ఉందని పేరు పెట్టడం నందమూరి ఫ్యాన్స్కి ఎప్పుడూ మర్చిపోయారు. వాళ్ళకి కావాల్సింది ప్యూర్ బాలయ్య స్టైల్ మ్యాజిక్ అంతే. ఇక ఈ అఖండ 2 తాండవం విషయంలో ఫ్యాన్స్కి ఎక్కడ ఏమాత్రం నిరాశపరచలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ బాలయ్య ఎంట్రీ, ఇక పక్క దేశంలో పన్నిన కుట్ర, సంయుక్తతో డామ్లేని అదిరిపోయే అంటూ బాలయ్య వేసిన మాస్ స్టెప్పులు, అలా ఇలా బోయపాటి ప్లాన్ చేశారు. నిజానికి ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు ఆడియన్స్కు ఏంద్రా తాండవం అన్నారు, ఎక్కడ చప్పుడే లేదు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎప్పుడైతే అఖండ ఎంట్రీ వస్తుందో అప్పటి నుంచి సినిమా అమాంతం పరిగెడుతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వ్యూల్ ఫైట్ ఏదైతే ఉందో, త్రిశూలం పట్టుకుని బాలయ్య చేసిన ఆ ఫైట్కి రివాల్వర్ చాలామంది క్లాప్ విజువల్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే సీట్లో కూర్చోవడం కష్టమే. మంచు కొండల్లో విలన్లను తన శూలంతో బాలయ్య పొడిచిన విధానం, అక్కడ తమ్మను మ్యూజిక్తో ఇచ్చిన తాండవం మామూలుగా లేదు. అయితే ఇందులో కొంతమంది ఆడియన్స్ లాజిక్స్ కనిపించవచ్చు, కానీ బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం ప్యూర్ మ్యాజిక్ అనే చెప్పాలి. ఇక ఇంటర్వ్యూల్లో అమ్మయ్య సినిమా అందుకుంది ఇంకా తాండవం అనుకుంటాం ఆడియన్స్. సెకండ్ హాఫ్లో తీసుకొచ్చాడు బోయపాటి. ఆ తర్వాత మళ్ళీ కాస్త సినిమా స్లో అంటూ కూడా సెకండ్ హాఫ్లో మాత్రం అఖండ విశ్వరూపం చూపిస్తాడు. అక్కడక్కడ దేశం, ధర్మం, హైందవం, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా ప్రతి దాన్ని టచ్ చేస్తూ పడిన డైలాగ్స్ కూడా థియేటర్లోనూ బాగానే పేలాయి. అఖండ విశాచి మధ్య జరిగిన గతం, తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ఫైట్ సీన్స్ కూడా విజువల్స్ను వేయిస్తాయి. అప్పటి వరకు శూలం పట్టుకుని శివుళ్లా తాండవం చేసిన అఖండ అక్కడి నుంచి హనుమంతుడు గద తీసుకొని బాధడం, ఇవన్నీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి ఒక్కొక్క సీను. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు, ఓవరాల్గా దేవుడు విషయంలో అఖండ చేత చెప్పిన డైలాగ్స్లు, అసలు భక్తులకి దేవుడిపై ఎందుకు నమ్మకం ఉండాలి అంటూ పడిన సీను భక్తులకి చాలా బాగా అనిపిస్తుంది. కొంతమందికి మాత్రం ఈ సీను పెద్దగా ఎక్కకపోవచ్చు. అయితే దైవభక్తి, దేశభక్తి రెండింటిని ఎలివెంట్స్ చేస్తూ రెండింటి మధ్య బోయపాటి చేసిన బ్యాలెన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. అలాగే సెకండ్ హాఫ్లో అమ్మ సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక క్లైమాక్స్ అంతకుముందు ఒకసారి పడిన శివుడి సీన్లు కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. అయితే సినిమాలో అఖండ పాత్ర ఎలివేట్ చేయడానికి చాలా విషయాలు బోయపాటి లైట్ తీసుకున్నారనిపించింది. ముఖ్యంగా ప్రమాదకర వైరస్ని అంత ఫుల్ సెక్యూరిటీ ఉన్న మహా కుంభమేళ భక్తులు ముందే గంగానదిలో కలిపే సీను రియాలిటీకి చాలా దూరంగా అనిపిస్తుంది. అలానే మన దేశం సెక్యూరిటీ, ఆర్మీ, సాయుధ బలగాలు ఎవరు కూడా వీటిని అడ్డుకోలేం. ముఖ్యంగా డిఆర్ఓ సంబంధించిన ల్యాబ్పై కూడా చాలా సింపుల్గా కొంతమంది వచ్చి దాడి చేయడం, ఇలాంటి సీన్స్ చూపించడం ఇదేందయ్యా అనిపిస్తుంది. అయితే ఇవి బోయపాటి కావాలని చేశారేమో చెప్పలేము, కానీ ఒకదాన్ని ఎలివేట్ చేయాలనుకున్నప్పుడు తెలియకుండా ఇతర విషయాలపై చిన్న చూపు పడటం, అలానే దేశ సరిహద్దులు దాటేసి పక్క దేశాలు ఆర్మీపై అఖండ ఒక్కడే విరుచుకుపడడం, ఇలాంటి సీన్స్ చూసినప్పుడు కూడా కొంతమంది ఆడియన్స్ ఏంట్రా ఇదే అనుకోవచ్చు, కానీ ఫ్యాన్స్కి మాత్రం బాగా నచ్చుతాయి. నటన విషయానికి వస్తే బాలయ్య మరొకసారి అఘోర పాత్రలు తన నట విశ్వరూపమే చూపించాడు. అఖండగా బాలయ్య కనిపించిన ప్రతి సీన్లోనూ ఆయన మహాభావాలు, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోతాయి. ఇక ఇది పినశెట్టి కనిపించిన తక్కువసేపు అయినా ఆయన లుక్కు, నటన బాగా అనిపించింది. ఇక శాశ్వత్ చతుర్దశి, సంయుక్త, హర్షిత, కబీర్, మురళీమోహన్ ఇలా మిగిలిన వాళ్ళందరూ తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ముఖ్యంగా దోమలేమో అదిరిపోయే సాంగ్లో బాలయ్య స్టెప్పులు, సంయుక్త అందాల ప్రదర్శన రెండు పోటాపోటీగా ఉంటాయి. ఇక అఖండ 2 విషయంలో తమను మరొకసారి మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే బాలయ్య సినిమా అంటే తమను డ్యూటీ ఎక్కడం కన్ఫర్మ్ అని ఫ్యాన్స్కి ఒక బలమైన నమ్మకం. మీరు కూడా సినిమా చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.